సంజీవ నాయక్ గారు మీ వల్లనే చర్చలు సఫలమైన అంటున్నారు. వీళ్ళంతా కూడా నిరుద్యోగులు మీ వల్లనే ప్రభుత్వంతో సమన్వయం అంటున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ చర్చలకు కారణం ఏంటి? వీళ్ళని భేటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? వాస్తవానికి ఏంటంటే లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నప్పుడు ఆ పోరాటంలో నేను కూడా భాగస్వామ్యమైన మా మిత్రులందరూ జనార్దన్ లాంటి వాళ్ళందరూ ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, అగ్రకులాలకు సంబంధించిన పేదలు ఉన్నారు. ఈ పోరాటంలో మనం అందరం దీన్ని సాధించే క్రమంలో ఉద్యమాన్ని చేద్దామంటే అందరం భాగస్వాములు అయినాం. ఆ క్రమంలో ఒక టీవీ ఛానల్ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినారు. ఎవరెవరు ఉద్యమాలు చేస్తున్నారో అందరినీ ఆహ్వానించి యాస్పిరెంట్స్ని కూడా పిలిచి ప్రభుత్వం కనీసం సంప్రదింపులు చర్చలు చేశారన్నా కొంచెం పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేది ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ వచ్చినప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, నేను, అదేవిధంగా విఠల్ గారు, గాలి వినోద్ గారు ఇట్లా 5 తోటి కమిటీ వేసినారు. కమిటీ వేస్తే మేమేమన్నామంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి నిరుద్యోగుల పక్షాన మాట్లాడింది వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వంతో సంప్రదించి వీళ్ళకి న్యాయం చేయాలనేది వాళ్ళ మీద పెట్టినాం. పెడితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏం చేసినట్టుంది. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడం కాక సీఎం గారు ఏకంగా ప్రకటన చేసినాడు, ఏ పరీక్షను కూడా మేము పోస్ట్పోన్ చేయమని చెప్పేసి. నాకు చాలా బాధ అనిపించింది. అని మనం రోడ్ల మీద ఉంటున్నాం, వేల మంది లక్షల మంది ఉంటున్నాం. దీని వెనకాల రాజకీయ కోణాలు, రాజకీయ కారణాలని రకరకాల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఒక నెగిటివ్ సమాచారం లేదా కరెక్ట్గా ప్రజెంటేషన్ పోవట్లేదేమో అని భావించి నేను నా ప్రయత్నంగా ఒక అడుగు దిగి నేనే ఆ ప్రయత్నాన్ని స్టార్ట్ చేసిన. నిజంగా గౌరవించినారు వాళ్ళకి నేను నా ప్రజెంటేషన్ ఇవ్వడంలో వాళ్ళు అర్థం చేసుకున్న కోణం. ఉదయం సీఎం గారు మాట్లాడినారు, నేను మధ్యాహ్నం తర్వాత ఆ మెసేజ్ను నేను ఫార్వర్డ్ చేయించేసి. ఏం మాట్లాడారు ఉదయం ముఖ్యమంత్రి గారు మీతో ఫోన్లో? ఏం మాట్లాడారు? ఫోన్లో కాదు, ఉదయం మాట్లాడింది జేఎన్టీలో ఒక ప్రోగ్రాంలో సీఎం గారు చెప్పింది ఏంటంటే గ్రూప్ 2 ఎట్టి పరిస్థితుల్లో రద్దు, పోస్ట్పోన్ వాయిదా వేసే పరిస్థితి లేదు, డిఎస్సి వాయిదా వేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్లోనే తీరుతాయని చెప్పేసి అన్నారు. ఎమ్మటే గ్రూప్ 2 అభ్యర్థులు అప్పటికీ కొంత ఆశతో ఉన్నారు. కనీసం గ్రూప్ 2 వాయిదా వేస్తారేమో, పెంచి వాయిదా వేస్తారేమో అనే ఒక ఆశతో ఉన్నారు. ఒకేసారి సీఎం గారే చెప్పేసరికి జరగదేమో అనే ఒక అన్రెస్ట్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. నేనే చాలా బాధపడ్డా. అప్పుడు నా ప్రయత్నంగా నేను వేరే సీఎం గారి దగ్గరికి ఆ సమాచారాన్ని పోయే పద్ధతిలో నేను అడుగులేసిన. సీఎం గారు దానికి రెస్పాండ్ అయినారు. సీఎం గారు ఒక ప్రతినిధిని పంపిస్తున్నాం అని చెప్పేసి చామల కిరణ్ గారిని, బల్మూరు వెంకట్ గారిని, మిగతా వారి ప్రతినిధి బృందాన్ని గత 3 రోజుల క్రితం ఒకసారి చర్చ జరిపినారు. ఈరోజు ఫైనల్ చర్చగా మాతో కూర్చోవడం జరిగింది. చాలా సంతోషం. మా గ్రీవెన్స్ సీఎం గారితో నిన్న డిస్కస్ చేసినాం. మేము పెట్టినటువంటి ప్రధానమైనటువంటి డిమాండు గ్రూప్ 2ను పెంచి వాయిదా వేయాలనేది ఏదైతే డిమాండ్ ఉందో అది ప్రభుత్వము సానుకూలంగా, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినారు. ఆ సానుకూలంగా స్పందించే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసం 24 గంటల్లో వెబ్ నోట్ను ప్రభుత్వం నుంచి టీజీపీఎస్కు సమాచారం వెళ్తుంది, వెబ్ నోట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వారు చెప్పడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏది ఉన్నా ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన ఇష్యూ, విద్యార్థుల జీవితాలకు సంబంధించిన ఇష్యూ. దీని మీద రాజకీయమో, దీని మీద ఏదైనా ఉద్యమాలో దీన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఎదగాలన్న కుట్రనో కోణమో ఉంటే బాగుండదు. విద్యార్థులకు లాభం జరగాలని ఏకైక కోణంతో మాత్రమే నేను యాంటీ గవర్నమెంట్ ఫైటర్ని, నేను ఉద్యమకారుణ్ణి. వాస్తవానికి నేను ప్రభుత్వం అనుకూలమైనటువంటి ఉద్యమకారుని కాదు, వ్యక్తిని కాదు, నేను ఉద్యమకారుణ్ణి. నేను వాళ్ళ ఉద్యమాల్లో ఉన్న వ్యక్తిని. కనీసం పరిష్కారం సంప్రదింపుల ద్వారా జరగాలని ఒక ఇనిషియేషన్ తీసుకున్నా, అది సక్సెస్ అయింది. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ప్రతినిధులను పంపించినటువంటి గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా డీల్ చేసినారు. సెన్సిటివ్ అంశం ఇది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, ముఖ్యమంత్రి గారు కూడా కన్వే కావడం, టీజీపీఎస్ నుంచి కూడా వెబ్ నోట్ రావడం, వస్తుందని చెప్పి చెప్పడం అనేది మాకు ఆనందాన్ని ఇచ్చింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల ఉద్యోగాలు అన్నది, జాబ్ క్యాలెండర్ అన్నది. సో ఇవేవి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలే. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 24 గంటల్లో వెబ్ నోట్ మీద మీకు నమ్మకం ఉన్నదా? ఒకవేళ 24 గంటల్లో వెబ్ నోట్ రాకపోతే తదుపరి కార్యాచరణ ఏంది? మాకు నమ్మకం ఉన్నది. ఈ మాట తప్పరు అనేది అయితే విశ్వాసం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రతినిధులు చెప్పిన ప్రకారం చూస్తే వాస్తవానికి కూడా ఇది పెంచి పోస్ట్పోన్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే అదనంగా నష్టమేం లేదు. ఇంకా పోస్ట్పోన్ చేయడం వల్ల ఒక 2-3 నెలల జీతం కూడా ప్రభుత్వానికి మిగులుతుంది. నేనేమంటున్నా అంటే ఈ భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కనుక ప్రభుత్వం మోసం చేస్తే చరిత్రలో ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రతినిధులను, కాంగ్రెస్ పార్టీని నమ్మరు. కాబట్టి అంత సాహసం చేస్తారని నేను అనుకోను. ఎవరైనా రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేసేవాళ్ళు ప్రజలే అంతిమంగా దేవుళ్ళు అవుతారు, ప్రజలే అల్టిమేట్ నిర్ణేతలు అవుతారు. సో వాళ్ళను ఇంతమందిని చర్చలు జరిపించి మాలాంటి వాళ్ళను మేము ఇనిషియేషన్ తీసుకున్న పద్ధతులు మా సమక్షంలో చర్చలు జరిగినప్పుడు మాట తప్పి ఎంత దూరం పోతారు?
భూమికి తప్పించుకొని కుందేలట అప్పు తీసుకొని చాలా దూరం సంవత్సరం తర్వాత అప్పు అడిగిన భూమికి కన్ను తీసుకొని నాకు కాదు కదా అప్పు ఇచ్చిందని అన్నారు. కానీ భూమి అయితే భూమి కుందేలకు ఎప్పుడు అప్పే ఉంటుంది కదా, కుందేల భూమికి ఎప్పుడు అప్పు ఉంటుంది కదా. ఇది కూడా అంతే, ప్రజలను తప్పించుకొని పోవాలి, ఈ విద్యార్థి యువకులను తప్పించుకొని పోవాలని ప్రభుత్వం చూస్తాయని అనుకోను. ఏ ప్రభుత్వాలు ఆ సాహసం చేయదని అనుకుంటున్నాను. బ్రదర్ మీరు చూసిర్రు గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఎట్లా ఫైట్ చేసిరో, డిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్స్ కూడా సీరియస్గా ఫైట్ చేశారు. కానీ వాళ్ళకు అన్యాయం జరిగింది అనుకోవచ్చా? ఎందుకంటే ఎలక్షన్స్ పరీక్షలు ప్రారంభమైనాయి, ఇక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ వాయిదా పడతా ఉన్నాయి. కానీ డిఎస్సి వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకోవచ్చు. డిఎస్సి వాళ్ళకు నేను అనుకుంటున్నా వాళ్ళు అడిగిన డిమాండ్ న్యాయమైంది. కానీ గత ప్రభుత్వంలో 6,000 పోస్టులకు 5,000 పోస్టులు పెంచి 11,000 పోస్టులు పెంచినారు డిఎస్సికి. అదే మాదిరిగా డిఎస్సి రాసుకోవడానికి కొంతమంది టెట్టుకు అవకాశం ఇవ్వకపోతే టెట్టుకు అవకాశం ఇవ్వమని చెప్పేసి కోరడంతో కొత్తగా టెట్టు రాసి క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే సమయం సరిపోలేదు. మిగతా ముందున్న వాళ్ళకు పోస్టు పెంచడం ఒక ఆనందం. రెండోది ఏంటంటే ఇక్కడ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తండాల్లో గూడాల్లో ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మొత్తం ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. దాన్ని పోస్ట్పోన్ చేయమని చెప్తే ఇటు ట్రాన్స్ఫర్స్ ఇప్పటికే పెండింగ్ ట్రాన్స్ఫర్స్ ఆగి ఉన్నది, అది ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత ఉపాధ్యాయులు ఖాళీలు ఏర్పడ్డాయి. ఖాళీలు ఏర్పడ్డప్పుడు ఉపాధ్యాయులు తక్షణమే విధులకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. లేదా ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం దెబ్బతినే పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయులకు ఇప్పుడు డిఎస్సి రాస్తున్న వాళ్ళకు పోస్టులు పెంచి టెట్ కూడా అవకాశం ఇచ్చారు. వాళ్లకు కూడా డిఎస్సి అవకాశం ఉంది. మొన్న బట్టి గారు సీతక్క గారు ఒక ప్రకటన చేసినారు, ఇది కాదు ఇంకా 5,000 పోస్టులు ఉంటాయి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఆ 5,000 ఉద్యోగాలు ఇస్తామని. ఆ మాట నిలుపుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అయితే ప్రభుత్వం డిఎస్సి వాళ్ళు అడిగింది న్యాయమైందే అయినా ప్రభుత్వం ఒకవైపు పోస్టులు పెంచి టెట్టులకు అవకాశం ఇవ్వడంతో వాళ్ళు కొంచెం వెసులుబాటుగా భావించారు. కానీ గ్రూప్ 2 అన్యాయం ఇది. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2ను వాయిదా వేయాలి. ఎందుకు పెంచాలి పోస్ట్ అంటున్నాం? మీరు చూడండి, గ్రూప్ 2 నోటిఫికేషన్ చూస్తే ఒక్క హైదరాబాద్ జోన్ మినహాయిస్తే మిగతా ఏ జోన్లో కూడా బీసీలకు ఒక్క పోస్ట్ లేదు. ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ లేదు. 783 పోస్టులలో బీసీలకు ఒక్క పోస్ట్ లేదు. అంటే ఇక ఈ 783 పెద్ద పోస్టే, హ్యూజ్ పోస్టులకు గ్రూప్ 2కు సంబంధించి 10-12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి రాస్తారు. కానీ బీసీలకు పోస్టులు లేవు. అంటే ఇది అన్యాయం జరుగుతున్నది. కాబట్టి కొంత పోస్టులు పెంచితే రోస్టర్ ప్రకారం ఆ మిగతా జోన్లలో కూడా బీసీలకు అవకాశం వస్తుంది. కాబట్టి పెంచి పోస్ట్పోన్ చేస్తే గ్రూప్ 3 గ్రూప్ 2లకు ఒకటే సిలబస్. గ్రూపు 3 వచ్చేసి నవంబర్లో ఉన్నది, గ్రూప్ 2ను డిసెంబర్లో పెడితే ఆ 2 సిలబస్ ఒకేసారి. కాబట్టి డిఎస్సి వాళ్ళకు కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేకపోతే గ్రూప్ 2 ఇప్పుడే పెడితే ఏమైందంటే డిఎస్సి ఆగస్టు 5వ తారీఖు నాడు డిఎస్సి ఎగ్జామ్ అయిపోతుంది, ఆగస్టు 7వ తారీఖు నాడు గ్రూప్ 2 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఒకటే రోజు గ్యాప్లో పాపం వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. సో గ్రాడ్యుయేట్స్ డిఎస్సి రాష్ట్ర వాళ్ళందరూ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 రాస్తారు. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 రాష్ట్ర వాళ్ళందరూ డిఎస్సి రాయలేరు. దానికి బిఎడ్ క్వాలిఫై ఉండాలి. కాబట్టి వాళ్ళు రాసే వాళ్ళందరూ దీనికి అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తే అందరికీ లాభం. 90% గ్రూప్ 2 పెంచి పోస్ట్పోన్ చేస్తే లాభం. అందుకని మేము డిమాండ్ పెట్టిన ప్రభుత్వం మీదకి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.